వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తారు. వాళ్ళకు రాష్ట్ర స్థాయి కార్యాలయం లేదంటే ఇప్పుడే వస్తూ నాగిరెడ్డి గారితో మాట్లాడితే నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే స్టేట్ ఎకానమీలో భాగస్వాములు అయ్యే వివిధ శాఖలకు అనుమతులు ఇచ్చేది వాళ్ళే, ప్రధానంగా కన్స్ట్రక్షన్ సైడ్, రియల్ ఎస్టేట్. ఈరోజు తెలంగాణ స్టేట్ ఇన్కంలో మెజారిటీ రోల్ ప్లే చేస్తున్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్, పర్టికులర్గా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. సో ఎత్తైన భవనాలకు 50-60 ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చే వాళ్ళకి సొంతంగా భవనం లేదంటే అది ప్రభుత్వానికి కూడా అంత మంచిది కాదు. ఎస్, తప్పకుండా మీరు అందరు ముందుకు వచ్చి భవన నిర్మాణానికి సహకరించిండ్రు. నేను కూడా శాఖ అధికారులకు సూచన చేస్తున్నా. హైదరాబాద్ నగరం అనేది ఇండియాలో ఉండే 5 మెట్రోపాలిటన్